ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి టెంపుల్ దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని యజ్ఞాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ముఖ్యంగా 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నోటిస్తానని చెప్పి ప్రకటిస్తుంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలి. అదేవిధంగా సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గంటా శ్రీనివాస్ గారు కానీ చైతన్య రాజు గారు కానీ 17వ తేదీ బహిరంగ సభ పెడతామంటున్నారు. మీకు బహిరంగ సభ పెట్టే అర్హత లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ముందు మీరు సీఎంకి కాకుండా గవర్నర్కి మీరు రాజీనామాలు సమర్పించి రాజీనామా ఆమోదించుకొని మీరు బహిరంగ సభ జరపాలే తప్ప ఈ విధంగా జరుపుతాం ప్రజలు మభ్యపట్టమే అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మంత్రులు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులు, సీమాంధ్ర మంత్రులు మొద్దు నిద్ర వేడి ఆ నోటిని వెనక్కి పంపే విధంగా మీరు రాజీనామా చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది. తద్వారా అధిష్టానం దిగివచ్చి సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.